మార్నింగ్ టు ఆల్. ఇంతవరకు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనకు వీడియో చేయడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనము ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఐ సీ, నేను చూస్తున్నాను. ఇదే వాక్యాన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏ విధంగా చెప్తామండి? ఐ సా, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ పెట్టాము, ఇక్కడ పాస్ట్ టెన్స్ వెర్బ్ పెట్టాము. నేను చూశాను, అది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇకపోతే నేను చూస్తాను, ఇదేమవుతుందండి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దాన్ని ఎలా వాడాలి? ఐ షల్ సీ. ఇక్కడ వేరియేషన్ చూడండి. ప్రెజెంట్ టెన్స్ లో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో దాని వెర్బ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ లో దాని వెర్బ్ ఏ విధంగా ఉంటుందో గమనించండి. అర్థమైందా? ఇక్కడ మీకు ఆ వేరియేషన్ తెలియడం కోసం నేను ఇక్కడ టేబుల్ ఇచ్చానండి మీకు. ఓకేనా? అందుకే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఏ యాక్షన్స్ వాడతామండి? The simple future tense is used to indicate an action which takes place in future. An action which takes place in future is called simple future tense. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వాడతామండి. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 3 రోజుల తర్వాత కావచ్చు, వారం తర్వాత కావచ్చు, మంత్ తర్వాత కావచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత కావచ్చు, దశాబ్దము శతాబ్దం తర్వాత కావచ్చు అండి. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి యాక్షన్స్ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వాడుతాము. అర్థమైందా? స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ షెల్ ఆర్ విల్ అనేటువంటిది వాడాలండి. దాని తర్వాత ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ వాడతాం, ఆబ్జెక్ట్ వాడతాం. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతి టెన్స్ కూడా ఈ స్ట్రక్చర్స్ ను బాగా నేర్చుకోగలిగితే వీ హ్యావ్ టు మేక్ సెంటెన్సెస్ ఈజీలీ. ఫస్ట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఐడియా ఉండాలి. ఒక స్ట్రక్చర్ అనేది గుర్తు పెట్టుకుంటే మనం సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడం చాలా సులభం అవుతుంది. ప్రెజెంట్ టెన్స్ లో ఏముంటుందండి? ఇదిగో సబ్జెక్ట్ ఉంటుందండి, తర్వాత V1 వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే కొత్తగా వెర్బ్ కు ముందు మనం ఇక్కడ ఏం కలుపుతున్నామండి? ఇక్కడ షెల్ ఆర్ విల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేస్తాం. షెల్ ఆర్ విల్. ఇప్పుడు మనము ఈ షెల్ ఎప్పుడు వాడాలి, విల్ ఎప్పుడు వాడాలి డిస్కస్ చేద్దాం. షెల్ ఈజ్ యూజ్డ్ విత్ ఐ అండ్ వి. అంటే ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐకి మరియు వీకి మాత్రము ఏం వాడతామండి? షెల్ అనేటువంటిది వాడాలండి. అదే విల్ ఎప్పుడు వాడతామండి? విల్ ఈజ్ యూజ్డ్ విత్ యు, హీ, షీ, ఇట్, రవి అండ్ దే. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కు వాడతామండి. ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐకి వీకి మాత్రము షెల్ వాడతాం. రిమైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కి మనం విల్ అనేటువంటిది యూజ్ చేయాలండి. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి ఒక టేబుల్ తయారు చేద్దామండి. ఇదిగోనండి, సేమ్ అదగా పెట్టి చూడండి. సబ్జెక్ట్ పెట్టాను, షెల్ ఆర్ విల్ పెట్టాను, తర్వాత V1 వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ అనేది పెట్టాను. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఫ్యూచర్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ ని ఏ విధంగా తయారు చేద్దామో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఐకి వీకి ఏం వాడాలండి? షెల్ వాడాలి. సో సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కి ఈ సబ్జెక్ట్ అన్నింటికి కూడా మనం ఏం వాడాలండి? విల్ అనేటువంటిది వాడాలని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఐకి ఏం వాడాలండి? ఇక్కడ షెల్. అదే వీకి ఏం వాడాలండి? షెల్. ఇకపోతే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కి ఏం వాడాలని చెప్పాను? విల్ అనేటువంటిది వాడాలి. సో ఇక్కడ నేమ్ కూడా ఒకటి ఇచ్చానండి, దానికి కూడా విల్లే వాడతాం. దే ఉందండి, అది సింగులర్ ప్లూరల్ అనేది కాదు, కానీ అన్నింటికి మనము విల్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇకపోతే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేయాలి. మళ్ళీ ఏంది సార్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అంటున్నారు, ఇది ఏమన్నా ప్రెజెంట్ టెన్సా అని అడగచ్చు. కాదండి, దానికి ముందు మనము షెల్ వాడాము, ఇక్కడ విల్ వాడాము. షెల్ ఆర్ విల్ వాడాము అంటే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. సో కాబట్టి ఐ షెల్ టీచ్ ఇంగ్లీష్. నేను ముందు చెప్పాను కదండి, సబ్జెక్ట్ పెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ ఏం పని చేయబోతాడు? ఇంకా చేయలే. ఏం పని చేయిస్తాడు? టీచ్, బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఇంగ్లీష్. ఈ విధంగా మనం వాడాలి. బిఫోర్ దట్ ఆ వెర్బ్ ముందు మనం షెల్ అనేది విల్ అనేది ఇప్పుడు పెట్టాలో నేర్చుకుంటాం. సార్ వి షెల్ రైట్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఐ ఏ పర్సన్ అవుతుందండి? ఇది ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఈ రెండు ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఈ రెండు సెకండ్ పర్సన్ ఏంటండి? యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది. ఇకపోతే హీ, షీ, వాని, దే ఇవన్నీ కూడా ఏ పర్సన్స్ అవుతాయండి? థర్డ్ పర్సన్స్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ పర్సన్ అయినటువంటి యూ గురించి మనము డిస్కస్ చేద్దాం. యూ విల్.
ఇదిగోండి సెకండ్ పర్సన్ కాబట్టి ఏం వాడాం ఇక్కడ విల్ వాడాం. యూ విల్ ప్లే క్రికెట్. అదే హీకి ఏమర్థం చూడండి, హీ విల్ గో టు తిరుపతి. ఎప్పుడండి? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే అనేటువంటిది వీటి తర్వాత టైమ్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేటువంటిది వీటి తర్వాత పెట్టచ్చండి. వీటికన్నిటి ఈ సెంటెన్స్ అన్నిటి కూడా పెట్టచ్చండి. ఐ షల్ టీచ్ ఇంగ్లీష్ టుమారో, వీ షల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్, ఇట్లాంటివి పెట్టుకుంటూ వెళ్ళొచ్చండి. ఇదిగోనండి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ టైం, నెక్స్ట్ డే, లేటర్, సూన్, ఫ్యూచర్ ఇయర్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఇండికేషన్ సంబంధించిందండి. ఈ సెంటెన్సెస్ ఎండింగ్ లో వాడుకోవచ్చు. ఓకే, ఇకపోతే థర్డ్ పర్సన్స్ షీకే వాడతాం. షీ విల్ అటెండ్ ద మీటింగ్, అదేవిధంగా వాణి విల్ డు హర్ హోంవర్క్, వాణి విల్ డూ హర్ హోంవర్క్. దే విల్ పెయింట్ పిక్చర్స్. అర్థమైందా? బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించి మనం ఒక టేబుల్ తయారు చేసాం. సో ఇదిగో మరొకసారి చూడండి ఇక్కడ, అంటే ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐకి వీకి మాత్రం ఏమడతామండి, ఈ షెల్ అనేటువంటిది వాడతాము. ఇక సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ అన్నింటి కూడా ఏమడతామండి, ఈ విల్ అనేటువంటిది యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక దాని తర్వాత ఏ వెర్బ్ యూజ్ చేయాలి, అన్నింటికి కూడా ప్రెసెంట్ టెన్స్ వెర్బ్స్ ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఆబ్జెక్ట్, వాటి తర్వాత అడ్వర్బ్ ఆఫ్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఐ టీచ్ ఇంగ్లీష్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలాంటివన్నీ కూడా టైం ఇండికేటర్స్ మనం ఇక్కడ వాడుకోవచ్చు అండి. ఇదిగోనండి ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ యాక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులను మన ఫ్యూచర్ టెన్స్ లో వాడాలి అనే దానికి ఈ డయాగ్రామ్ కానీ మీకు చూసినట్టయితే సులభంగా అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఇందాక తయారు చేసినటువంటి టేబుల్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్నింటినీ మనం ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్ కింద రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ ని నెగిటివ్ సెంటెన్స్ గా ఏ విధంగా మార్చాలి, అదేవిధంగా బై యూజింగ్ అఫర్మేటివ్ సెంటెన్స్ హౌ కెన్ వి మేక్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా ఈ WH క్వశ్చన్స్ ని ఏ విధంగా తయారు చేస్తామో తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇక్కడ నేను. ఇప్పుడు ఐ షల్ టీచ్ ఇంగ్లీష్ అని ఉంది. ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ ని మనము నెగిటివ్ సెంటెన్స్ గా మార్చాలి. ఎలా మార్చాలండి? వెరీ సింపుల్ అండి. ఇదిగోనండి షాంట్ ఆర్ వోంట్, నాట్ అనేటువంటిది యూజ్ చేయాలి. మరి ఇక్కడ నాట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామండి? ఈ షెల్ ఆర్ విల్ తర్వాత నాట్ యూజ్ చేసినామంటే నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటిది తయారవుతాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ షల్ టీచ్ ఇంగ్లీష్ ఉందండి. ఇక్కడ వెర్బల్ స్ప్లిట్ చేసుకోవడము అలాంటివి ఏం లేవండి. అది ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కి మాత్రమే వెర్బల్ స్ప్లిట్ చేసుకొని రాయండి, మిగతా వాటికి అవసరం లేదు. ఇప్పుడు మనం ఐ షల్ టీచ్ ఇంగ్లీష్ అని ఉంది. దీన్ని ఎలా రాస్తాం చూడండి, నెగిటివ్ సెంటెన్స్. ఐ షల్ అలాగే పెట్టాను, ఇక్కడ ఏం చేశానంటే నాట్ యూజ్ చేశాను. దాన్ని ఎలా రాయొచ్చండి? ఈ విధంగా రాసుకోవచ్చండి. ఏమని? ఐ షాంట్ ఈజ్ నథింగ్ బట్ ఐ షల్ నాట్ టీచ్ ఇంగ్లీష్. అంటే ఈ సెంటెన్స్ మనం ఏం చేసామండి, ఇక్కడ ఈ షెల్ తర్వాత నాట్ యాడ్ చేసాము అంటే అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అర్థమైందా? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేస్తామో గమనించండి. వెరీ సింపుల్ అండి. ఇదిగోనండి ఇంటూ పెట్టుకోమని చెప్పాం కదా, ఫస్ట్ ఇక్కడ షెల్ పెట్టండి, తర్వాత ఐ పెట్టుకోండి. అంటే ఫస్ట్ షెల్ రాయండి, తర్వాత ఐ పెట్టుకొని లేదా యాజ్ ఇట్ ఈస్ గా అట్లే రాసేసారంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. ఫస్ట్ ఏం రాయమన్నాను? షెల్. ఇదిగో షెల్ రాసానా, తర్వాత ఐ పెట్టమన్నాను, ఇదిగో ఐ పెట్టానా, దాని తర్వాత ఇంకా అట్లా పెట్టేసాను టీచ్ ఇంగ్లీష్ యాజ్ ఈజ్ రాసేయండి, చివరిలో క్వశ్చన్ మార్క్. అర్థమైందా? ఈ విధంగా పెట్టాలంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. దీనికి మళ్ళీ మనము పాజిటివ్ ఆన్సర్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఆన్సర్ ఇవ్వచ్చు. అవునా? ఇప్పుడు పాజిటివ్ ఆన్సర్ ఎలా ఇస్తాం చూడండి. ఎస్, క్వశ్చన్ అయి ఉంటే యూ. ఇక్కడ ఐ వచ్చే సబ్జెక్ట్ ఐ కాబట్టి మనం ఏం వాడామండి, ఇక్కడ షెల్ వాడాం. అవునా? బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే యూ కదండి, కాబట్టి ఏం పెట్టాలి ఇక్కడ? విల్. యూ విల్ టీచ్ ఇంగ్లీష్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం నెగిటివ్ ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏమవుతుందండి? నో. యూ ఏం పెట్టాలి ఇక్కడ? విల్ నాట్. అవునా? విల్ నాట్ అనేదాన్ని మనం వోంట్ గా రాసుకోవచ్చు అండి. ఓకేనా? ఇందాక మనము విల్ నాట్ నే మనం ఏం రాసుకోవచ్చు అంటే వోంట్ అని కూడా రాసుకోవచ్చు అండి. యూ వోంట్ టీచ్ ఇంగ్లీష్. అర్థమైంది? ఇప్పుడు యూ ఇక్కడ ఏం పెట్టారంటే వోంట్ టీచ్ ఇంగ్లీష్. ఇప్పుడు WH క్వశ్చన్స్ ఎట్లా తయారు చేస్తామండి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కానీ లేదంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానీ చెప్పాను. ఏమని? ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా
అలా రాసుకోమని చెప్పి. ఇప్పుడు షల్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఉంది కదండి, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా WH క్వశ్చన్స్ కాడ రాసుకుంటాం. ఇదిగోనండి ఇప్పుడు షల్ ఐ టీచ్ ఇంగ్లీష్, దానికి ముందు ఏం పెడతామండి ఇక్కడ ఆ WH వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏది సూటబుల్ గా ఉంటుందో దాన్ని పెడతాం. వేర్ షల్ ఐ టీచ్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ ని తయారు చేసాం. దీనికి మీరు ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చండి? యూ టీచ్ ఇంగ్లీష్, యూ టీచ్ ఇంగ్లీష్. వేర్ అంటే ప్లేస్ కదండి, ఎక్కడైతే అక్కడ పెట్టండి. యూ టీచ్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ అని పెడతానండి నేను, ఇన్ ద క్లాస్. అదేవిధంగా రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా రాద్దామండి. ఇప్పుడు మన ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐకి రాసాం కదండి, అదేవిధంగా ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి వీ షల్ రైట్ ఎగ్జామ్స్ అని ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాం చెప్పండి? రాసుకుంటామండి వీ. నాట్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ షంట్. ఓకేనా, వీ షంట్ రైట్ ఎగ్జామ్. నెగటివ్ సెంటెన్స్ తయారైంది. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. ఇందాకే చెప్పాను కదండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఇంటూ పెట్టేసుకోవాలి. ఫస్ట్ షెల్ పెట్టండి, తర్వాత వీ షెల్, మళ్ళీ తర్వాత వీ రాసుకోవాలి కదా, షెల్ వీ. మళ్ళీ రిమైనింగ్ పార్ట్ ఈ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ అట్లయితే రాసుకోమని చెప్పాను. రైట్ ఎగ్జామ్స్, క్వశ్చన్ మార్క్. షెల్ వి రైట్ ఎగ్జామ్స్. దీనికి ఆన్సర్స్ ఎలా తెలుసు కదండి. పాజిటివ్ ఆన్సర్ ఏమి ఇస్తాం చెప్పండి? ఎస్ పెట్టినప్పుడు ఇక్కడ వీ కదా, మనము లేక మేము. అప్పుడు మనం వీ అన్న పెట్టచ్చు, యూనే పెట్టచ్చు. మనము అనుకున్నప్పుడు ఏమవుతుందండి? వీ వస్తుంది. మేము అన్నప్పుడు ఏమవుతుందండి? ఆన్సర్ ఏమవుతుంది? యూ వస్తుంది. ఓకేనా, కాబట్టి వీ అన్నా పెట్టండి, లేకపోతే యూ అన్న పెట్టండి. ఇక్కడ ఏం పెట్టండి? వీ ఆర్ యూ పెట్టండి. ఓకేనా. అయితే ఒకటి గమనించండి, ఇక్కడ వీ పెట్టినప్పుడు ఇక్కడ షెల్ వస్తుందండి, యూ పెట్టినప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి? విల్ వస్తుంది. ఒక క్వశ్చన్ బాగా గుర్తు పెట్టుకోండి మీరు. ఓకేనా, ఇక్కడ వీ వస్తే ఇక్కడ షెల్ వస్తుంది, యూ గానే వస్తే ఇక్కడ ఏమొస్తుంది? విల్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి. కాబట్టి నేను యూ పెట్టి రాస్తాను ఇప్పుడు. యూ విల్ రైట్ ఎగ్జామ్స్. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్ ఇద్దాం. నో వీ యూనే పెట్టేస్తాను. యూ పెట్టాను, యూకి ఏమవుతుందంటే నెగిటివ్ ఫామ్ వోంట్. యూ వాంట్ రైట్ ఎగ్జామ్స్. ఈ విధంగా రాస్తాం. WH క్వశ్చన్స్ ఏం తయారు చేయాలని చెప్పానండి, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోమని చెప్పాను కదండి. ఓకేనా, రాసుకున్నాండి. యాజ్ ఇట్ ఈస్ గా షెల్ వి రైట్ ఎగ్జామ్ రాసేసాను. దీనికి ఏది సూటబుల్గా ఉంటుంది చెప్పండి? వెన్ పెడదాం. వెన్ షెల్ వి రైట్ ఎగ్జామ్, వెన్. దీనికి ఆన్సర్స్ మీరే రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుందండి చెప్పాను కదా, వీ అన్న పెట్టండి, లేకపోతే యూ అన్న పెట్టండి. వీ అయితే షెల్ వస్తుంది, యూ అయితే విల్ వస్తుంది. యూ విల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. యూ విల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మీరు ఆన్సర్స్. ఈ విధంగా నేను ఒక 2 ఎగ్జాంపుల్ ఇచ్చానండి, దాన్ని మీరే రాసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ పర్సన్ అయినటువంటి యూ చూద్దామా. యూ విల్ ప్లే క్రికెట్. దీన్ని ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఏదైతే తయారు చేయాలండి? విల్ తర్వాత నాట్ కల్పిస్తే సరిపోయింది. యూ ఏం వాడాలి ఇక్కడ? వోంట్. యూ విల్ నాట్ ఈజ్ నథింగ్ బట్ వోంట్ అండి. యూ వాంట్ ప్లే క్రికెట్. నెగిటివ్ సెంటెన్స్ తయారైంది. అదేవిధంగా మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ రాయాలంటే ఏం చెప్పామండి? షెల్ ఆర్ విల్ స్టార్టింగ్ లో పెడతాం. దానికంటే మీకు ఒక బ్లైండ్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదండి. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇక్కడ విల్ ఉంది కదండి, అవునా? ఈ విల్లుని స్టార్టింగ్ లో పెట్టుకోమని, ఇంటి పెట్టుకున్నాను, తర్వాత యూ. అంతే. ఫస్ట్ విల్, తర్వాత యూ పెట్టేసుకొని ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్ పెట్టినామంటే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. అర్థమా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, విల్ రాసుకుంటాం, విల్. ఓకేనా, తర్వాత యూ అనేది రాసుకుంటాం. చూడండి, విల్ రాశాను, ఇక్కడ రాశాను. తర్వాత యూ రాసుకున్నాం. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఈ ప్లే క్రికెట్ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ అట్లా రాసుకోండి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. దీనికి ఇప్పుడు మనము పాజిటివ్ ఆన్సర్ ఏ విధంగా వేయాలి, నెగిటివ్ ఆన్సర్ ఏ విధంగా మీకు తెలుసు కదండి. ఎస్, క్వశ్చన్లో యూ గానే ఉంటే సబ్జెక్ట్ ఐగా రాసుకుంటామండి. ఒకవేళ క్వశ్చన్ ఐ ఉందనుకోండి, ఇక్కడ మన ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? యూ పెట్టుకుంటాం. అంటే యూ ఉంటే ఐ అవుతుంది, ఐ ఉంటే యూ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఐ ఉంది కాబట్టి ఏం పెట్టాలి? ఇక్కడ షెల్ పెట్టాలి. అంతేగాని విల్ ఉందని విల్ పెట్టకూడదు అండి. సో ఐ షెల్ ప్లే క్రికెట్. నెగిటివ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నో, ఐ షెలంట్. దాన్ని మన ఐ షాంట్ ప్లే క్రికెట్. ఈ విధంగా మన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు WH క్వశ్చన్ ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోమన్నాను కదా. ఇదిగోండి చూడండి, ఇక్కడ విల్ యూ ప్లే క్రికెట్, విల్ యూ ప్లే క్రికెట్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఇప్పుడు దీనికి ఏదైతే సూటబుల్ గా ఉందో ఆ WH వర్డ్ ని యూజ్ చేస్తే WH క్వశ్చన్ తయారైపోతుంది. వెన్ పెడదామా? వెన్ విల్ యూ ప్లే క్రికెట్. దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చండి? క్వశ్చన్ లో యూ ఉంది కదండి, ఇక్కడ ఎక్కడేమో ఐ షెల్ ప్లే
క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. ఎప్పుడు కదండి, వెన్ అంటే ఎప్పుడు కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇస్తాము, ఐ షల్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. ఇలాంటి రాయొచ్చు. ఈ విధంగా రాసి మీరే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా రిమైనింగ్ సబ్జెక్టులకు అయినటువంటి హీకి, తర్వాత షీ, వాని, అలాగే దే, వీటికన్నింటికి కూడా ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ తయారు చేద్దాం. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాం, వాటికి ఆన్సర్లు ఇద్దాం. అదేవిధంగా మనము WH క్వశ్చన్స్ కూడా తయారు చేద్దాం. ఇదిగోనండి ఇప్పుడు చూడండి, హీని ఇక్కడ హీ విల్ గో టు తిరుపతి అని ఉంది కదా, నేను ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఈ విల్ తర్వాత ఏం పెట్టాలండి, వోంట్ పెట్టాము. ఇక్కడ హీ వోంట్ వితౌట్ ద యాజ్ ఇట్ ఈస్ ఎట్లా రాస్తాం, హీ వోంట్ గో టు తిరుపతి. నెగిటివ్ సెంటెన్స్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా ఎట్లా రాస్తామండి, ఫస్ట్ విల్ పెట్టండి, తర్వాత హీ పెట్టండి, అంతేనా. ఫస్ట్ విల్, తర్వాత హీ, అదే పెట్టండి చూడండి, విల్ పెట్టానా, తర్వాత ఏంటండి విల్ హీ, అవునా, విల్ హీ, తర్వాత గో టు తిరుపతి పెట్టిన క్వశ్చన్ మార్క్ పెట్టాము అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ ఆన్సర్ రాద్దాం. ఎస్, సబ్జెక్ట్ హీ డాట్ హీ అలాగే పెడదాం, ఓకేనా. హీకి విల్ కదా, హీ విల్ గో టు తిరుపతి. నో, హీ వోంట్ గో టు తిరుపతి. అంటే ఇక్కడ మనం నెగిటివ్ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఏమైందండి, ఇక్కడ వోంట్. అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆన్సర్ ని మనం పాజిటివ్ ఆన్సర్కి ఇస్తాము. నెగిటివ్ ఆన్సర్ రాయాలి అంటే మనము ఈ నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని WH క్వశ్చన్స్ గా ఏ విధంగా మారుస్తామో చూద్దాం. మీకు తెలుసు కదండి, విల్ హీ గో టు తిరుపతి అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం, విల్ హీ గో టు తిరుపతి రాసుకున్నామా. ఇప్పుడు దాని ముందు సూటబుల్ గా ఉన్నటువంటి WH వర్డ్ పెట్టమన్నాను, వై పెట్టాను. ఇక్కడ వై విల్ హీ గో టు తిరుపతి, తిరుపతికి అతనికి ఎందుకు పోతాడు. ఇకపోతే షీ చూడండి, షీ విల్ అటెండ్ ద మీటింగ్. దెన్ నెగిటివ్ సెంటెన్స్ గా మార్చాలంటే ఏం చేయాలండి, ఈ విల్ పక్కన ఏం చేయాలండి, నాట్ అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే వోంట్ అనేది పెట్టాం, షీ వోంట్. మిగతా రిమైనింగ్ సెంటెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ రాసేసాం, నెగిటివ్ సెంటెన్స్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చెప్పామండి, ఏం చేస్తాం, జస్ట్ విల్ పెట్టండి ఫస్ట్, తర్వాత షీ ఇంటూ పెట్టుకోమన్నాను కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, విల్ షీ పెట్టానా, తర్వాత అటెండ్ ద మీటింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అట్లా రాసుకోండి, అటెండ్ ద మీటింగ్ క్వశ్చన్ మార్క్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. దానికి పాజిటివ్ ఆన్సర్ ఏమో ఎస్ షీ విల్ అటెండ్ ద, ఎస్ షీ విల్ అటెండ్ ద మీటింగ్ వస్తుంది. నో అయితే ఇక్కడ ఏం పెడతామండి, వోంట్. ఎస్ అయితే విల్, నో అయితే వోంట్, అటెండ్ ద మీటింగ్. దీన్ని WH క్వశ్చన్ ఎట్లా తయారు చేసాము, విల్ షీ అటెండ్ ద మీటింగ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకున్నాం, విల్ షీ అటెండ్ ద మీటింగ్ యాజ్ ఇట్ ఈస్ రాసాము. దానికి సూటబుల్ అయినటువంటి WH వర్డ్ ఏదో ఒకటి పెట్టండి. వెన్ విల్ షీ అటెండ్ ద మీటింగ్, వేర్ విల్ షీ అటెండ్ ద మీటింగ్, వై విల్ షీ అటెండ్ ద మీటింగ్, అంటే ఏదైతే సూటబుల్ గా ఉంటుందో దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వాణి విల్ డూ హర్ హోంవర్క్. నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుందండి, దీన్ని ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఏమవుతుంది, వోంట్. వాణి వోంట్ డూ హర్ హోంవర్క్, నెగిటివ్ సెంటెన్స్ తయారు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా, విల్ వాణి అదే పెట్టాలి. చూడండి, విల్ వాణి పెట్టేసామా. ఆ తర్వాత యాజ్ ద రిమైనింగ్ సెంటెన్స్ అట్లే పెట్టమన్నాను, డూ హర్ హోంవర్క్ క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైంది. దానికి పాజిటివ్ ఆన్సర్ ఇచ్చాము, నెగిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్కి విల్ వస్తుంది తెలుసు కదండి, పాజిటివ్ ఆన్సర్ అయితే ఈ ఆన్సర్ వస్తుంది, నెగిటివ్ ఆన్సర్ ఇది వస్తుంది. ఇక్కడ వోంట్ వచ్చింది. ఇంకా WH క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసు కదండి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ అట్లా పెట్టుకోమన్నాను, పెట్టుకున్నానా. దానికి ముందు ఏదైతే సూటబుల్ WH ఉంటుందో అది పెట్టేస్తే సరే. ఓకే, అదేవిధంగా చుట్టూ చివరి చూడండి, దే విల్ పెయింట్ పిక్చర్స్. దీని నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఏం చేయాలంటే వోంట్ పెయింట్ పిక్చర్స్. ఇంకా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ విల్ తర్వాత దే, అంతే కదా. విల్ దే పెయింట్ పిక్చర్స్, విల్ దే పెయింట్ పిక్చర్స్ రాసుకున్నామా, క్వశ్చన్ మార్క్. దానికి ఎస్ దే విల్ పెయింట్ పిక్చర్స్, నో దే వోంట్ పెయింట్ పిక్చర్స్. ఈ విధంగా రాసి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా WH క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలో మీకు తెలుసు. ఇక్కడ ఏముంది చూడండి, విల్ దే పెయింట్ పిక్చర్. WH వర్డ్ ఏం పెడుతున్నాం అంటే హౌ పెడుతున్నాం, హౌ విల్ దే పెయింట్ పిక్చర్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ రాయాలి, అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలి. అదే అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేయాలి. అదేవిధంగా WH క్వశ్చన్స్ కూడా తయారు చేయాలి. ఇకపోతే టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంతకుముందే చెప్పాను కదండి. ఇప్పుడు మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ ఎగ్జామ్లో కానీ ఇస్తే దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అని ఎలా గుర్తిస్తాం. అది గుర్తించినట్లయితే దానికి ఆన్సర్ రాయడం చాలా సులభం అండి. ఇదిగోనండి ఇప్పుడు చూడండి, మీకు
ఏ సెంటెన్స్లో అయినా సరే టుమారో కానీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ టైం, నెక్స్ట్ డే, లేటర్, సూన్, ఫ్యూచర్ డే, ద ఫాలోయింగ్ డే, ఇలాంటి వర్డ్స్ కానీ సెంటెన్స్లో కనిపిస్తే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్సర్ చేయడం చాలా సులభం అవుతుంది. ఇదిగోనండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ డాష్ గో టు తిరుపతి. గో అనేది బ్రాకెట్లో ఉందండి, వెర్బ్ని రాయాలి మనం ఇక్కడ. ఈ వెర్బ్ని యూజ్ చేసి ఆన్సర్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది. టు తిరుపతి టుమారో ఉంది. సో టుమారో అనే వర్డ్ ఇక్కడ ఉంది కదండి. సో ఈ ఇండికేషన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏదైనా సరే ఈ సెంటెన్స్లో కానీ ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్గా గుర్తించండి. ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఉందండి. దీనికి ఇప్పుడు ఏం వాడాలి అనేది మీకు తెలుసు కదా. సబ్జెక్ట్ వాడిన తర్వాత దానికి షెల్ కానీ విల్ కానీ వాడాలి. షెల్ ఎప్పుడు వాడాలి? ఐ ఆర్ వి ఉంటే షెల్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఉంటే విల్, మీకు తెలిసిందే కదా. దాని తర్వాత ఏ వెర్బ్ ఉండాలి? ప్రజెంట్ టెన్స్ వెర్బ్ అనేది ఉండాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్న ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. వి షల్ తర్వాత వెర్బ్ ఏంటి? పే ఉంది కదా బ్రాకెట్లో, కాబట్టి పే. ఓకే, వి షల్ పే ద ఫీ టుమారో. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ డాష్ వెకేట్ దిస్ హౌస్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అనేది టైం ఇండికేటర్ అండి. కాబట్టి నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అని అర్థం. హీకి ఏం పెట్టాలండి? విల్ కదా. హీ విల్ పెట్టేసాను. మన బ్రాకెట్లో ఏముంది? వెకేట్. వెర్బ్ ఏందండి? వెకేట్. హీ విల్ వెకేట్ దిస్ హౌస్ నెక్స్ట్ వీక్ అని అర్థం. ఈ విధంగా ఆన్సర్లు చేసుకుంటూ రావాలండి. ఇంకా మై అంకుల్ డాష్ గో టు యుఎస్ఏ సూన్. సూన్ అంటే కూడా టైం ఇండికేటర్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది కాబట్టి మై అంకుల్ వచ్చినా కూడా థర్డ్ పర్సన్ కదండి. కాబట్టి ఏమడాలి దీనికి? విల్ పెట్టి విల్ పెట్టానండి. దాని తర్వాత ఏ వెర్బ్ యూస్ చేయాలండి? విల్ తర్వాత V1 వెర్బ్ కదా. కాబట్టి ఏం పెడతాం ఇక్కడ? వెర్బ్. నెక్స్ట్ చివరి చూడండి. మై సిస్టర్ డాష్ జాయిన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అని. మై సిస్టర్కి ఏం పెట్టాలి అక్కడ? విల్ బ్రాకెట్ ఏమిటి? జాయిన్. విల్ జాయిన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే సరిపోతుంది. అర్థమైంది? ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఇది అండి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి. మీకు అర్థమైంది అనుకుంటాను. అందరూ కూడా దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోలు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.